నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. పరకాలలో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం, టీఆర్ఎస్ పై మండిపడ్డ బీజేపీ శ్రేణులు. నల్గొండ జిల్లాలో నూతన భవనాల ప్రారంభోత్సవం, అన్ని హంగులతో తీర్చిదిద్దారని వ్యాఖ్య. పత్తికొండలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ర్యాలీ, సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన ప్రజాప్రతినిధులు. ఇక డీటెయిల్ చూస్తే, నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఎమ్మెల్యే విఠలరెడ్డి అన్నారు. లోకేశ్వరం మండలంలోని కనకాపూర్లో 24 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఆయా గ్రామాల్లో సైతం స్థలాన్ని సేకరించి త్వరలో ఇళ్ల నిర్మాణం చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ శ్యామ్ సుందర్, ఎంపీపీ లలిత, శ్యామ్ సుందర్, రత్నాకర్ రావు పాల్గొన్నారు. भग प्रणय दुर्भग सद्य राधो भगे अंधी अमुदा वददन्न లోకేశ్వరం మండల్ కనకాపూర్ గ్రామ పంచాయతీ ఈరోజు ఇక్కడ ఈ గ్రామానికి కొన్ని అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభం కోసం రావడం జరిగింది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ఇంతకుముందే టెండర్ వేసాము. టెండర్ ఓపెన్ అయింది, అగ్రిమెంట్ కూడా అయింది. కానీ కొద్దిగా వర్షకాలంలో ఇట్లా పనులు స్టార్ట్ కాలేదు. మరి ఈ రోజున మంచి దినమని చెప్పేసి 24 ఇళ్లకు మరి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. మరి వారికి ఏజెన్సీ వారు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పడం జరిగింది, ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పేసి. ఇంకా కొన్ని ఇళ్ళు కూడా కావాలని అడుగుతున్నారు. ఇప్పటికే ఇంకా 7 శాంక్షన్ అయి ఉన్నాయి, అవి కూడా టెండర్లు ఇచ్చి వాటికి కూడా స్టార్ట్ చేయడానికి ప్రారంభిస్తాం. మరి అది కాకుండా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ఈ గ్రామానికి 1 సంవత్సరం ముందే శాంక్షన్ చేయబడింది. కొన్ని అన్ని కారణాల వల్ల స్టార్ట్ కాలేదు, ఇప్పుడు ప్రారంభిస్తాం. మరి ఇది కాకుండా ఈ రోజున ఇక్కడ మరి దళిత ఎస్సీ సోదరులు చాలా ఉన్నారు ఈ గ్రామంలో. మరి అందరికీ భగవానుడు, మరి ముఖ్యంగా దళిత సోదరులు పూజించే బౌద్ధ భగవానుడు ఇదనా బౌద్ధ భగవాను విగ్రహాన్ని కూడా ఇక్కడ సైట్ పైనే అక్కడ శిల్పి వాళ్ళు వచ్చి ఇక్కడ కట్టడం స్టార్ట్ చేశారు. ఇది కూడా ఫైనల్ దశలో ఉంది. మరి ఇక్కడ ప్రభుత్వం తరఫున కొద్దిపాటు ల్యాండ్ కూడా లవణి ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వారు మరి శుభకార్యములకు ఇక్కడ చిన్న కమ్యూనిటీ లాగా ఫంక్షన్ లాగా చేసుకుంటామని చెప్పి వారి కోరిక. దాన్ని కూడా కొద్ది నిధులు మంజూరు చేయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దాని గురించి కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో మా సిడిపి నిధులను కానీ, జెడ్పీటీసీ నిధులు కానీ, ఎంపీపీ నిధులు కానీ, ఏ నిధులైనా తప్పకుండా చేస్తామని మీకు మనవి చేస్తున్నాం. మీరు ఏదైతే పని చేస్తున్నారో
తొందరగా కంప్లీట్ చేయండి. ఆ తర్వాత ఈ పని ప్రారంభిద్దాం. అదేవిధంగా ఇక్కడ కనకాపూర్ గ్రామం, ఇక్కడ హై స్కూల్ కూడా ఉంది. 10th క్లాస్ వరకు మంచి స్థలం ఉంది. స్కూల్ బిల్డింగ్ కూడా బాగానే ఉన్నాయి. కాంపౌండ్ చాలా అవసరం. మరి గ్రామస్తుల తరఫున అందరూ కూడా కాంపౌండ్ వాల్ నిర్మిస్తే కూడా బాగుంటుంది అని చెప్పారు. కాంపౌండ్ వాల్ విషయం కూడా శాంక్షన్ చేయడానికి కూడా మేము ఆలోచించి దానిపై కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి మనం చూస్తాం. మరి అదేవిధంగా ఈ గ్రామంలో ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి గారు ప్రతి స్కూల్లో మరి ఇక్కడ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే భాస్కర్రావు ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనం, పల్లె ప్రకృతి వనం, గ్రంథాలయం, మోడల్ స్కూల్, వంటగది, ఓపెన్ జిమ్ వంటి నిర్మాణాలను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు శ్రీనివాసనగర్ గ్రామ పంచాయతీ ఆదర్శంగా కావాలని ఎమ్మెల్యే భాస్కర్రావు అన్నారు. అన్ని హంగులతో భావితరాలకు ఉపయోగపడే విధంగా గ్రామాన్ని తీర్చిదిద్దారని స్థానికులను కొనియాడారు. जय शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी महादेव्ये च विद्महे विष्णुपत्नी च धीमहि कात्यायनाय विद्महे कन्याकुमारी च धीमहि वैश्वानराय विद्महे लालीलाय धीमहि శాంక్షన్ అయింది. ఆ బిల్డింగ్ కట్టడంతో పాటు దాని మీద సుమారు 25 లక్షల రూపాయల ఖర్చుతోటి మా మిసెస్ పేరు మీద జ్ఞాపకార్థం గెస్ట్ హౌస్ కూడా నిర్మించడం జరిగింది. పైన 2 రూమ్లు, ఒక హాలు. మన గ్రామంలో జరిగే ఏ కార్యక్రమానికైనా, మన గ్రామ అవసరానికున్నా, మహిళా సంఘాల అవసరాలకున్నా, ఏ శుభకార్యానికి ఎక్కడికి లాడ్జీల కోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా మౌలిక వసతులతోటి బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ కట్టినాం కాబట్టి ఆ గ్రామానికి అంకితం చేస్తున్నాం ఈ సభ ద్వారా ఆ గెస్ట్ హౌస్ ని. దాన్ని మన గ్రామస్తులందరూ కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా సభాముఖంగా కోరుతున్నాం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై టీఆర్ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ హనుమకొండ జిల్లాలో బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పరకాల నియోజకవర్గంలోని దామార, పరకాల మండలాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరసన తర్వాత ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. టీఆర్ఎస్ నాయకులంతా దాడులకు పాల్పడుతున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జి సురేందర్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతమైతే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ధర్మపురి అరవింద్పై దాడిని వెంటనే ఖండించాలి. ధర్మపురి అరవింద్పై దాడిని పాల్పడిన నిందితులను వెంటనే ఖండించాలి. ధర్మపురి అరవింద్పై దాడి పాల్పడిన నిందితులను వెంటనే మొన్న మంగళవారం రోజు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు తన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గం మరియు నందిపేట మండలంలో ఎంపీ లాడ్స్తోని జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షించడానికి వెళ్ళినప్పుడు మరి టీఆర్ఎస్ గూండాలు, టీఆర్ఎస్ కార్యకర్తలు దారికి అడ్డం కాచి ఒక ప్లాన్డ్గా హైదరాబాద్ నుంచి ఒక 20-25 మంది కర్రలతోని గుండాలను కూడా తరలించి మరి వారి కారు మీద ప్లస్ బీజేపీ కార్యకర్తల మీద దాడి చేసి కారును ధ్వంసం చేసి గాయపరిచిన దానికి నిరసనగా ఈరోజు పరకాల పట్టణంలో పరకాల పట్టణ శాఖ మరియు పరకాల రూరల్ మండల శాఖ బీజేపీ బీజేవైఎం కార్యకర్తల ఆధ్వర్యంలో
నిరసన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆర్డీఓ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి దాడులకు మీరు కనుక పూనుకునేది ఉంటే చూస్తూ ఊరుకోదు. ఈ జరిగిన సంఘటనలో బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. పోలీసు యంత్రాంగం, ముఖ్యంగా సిపి గారు ఎవరైతే నాగరాజు గారు అక్కడ ఉన్నారో వారు కనుసన్నల్లోనే ఇది జరిగినట్టు తెలుస్తున్నది మాకు. మరి పోలీసు యంత్రాంగానికి, సిపి గారికి మరి ఈ రోజు కంప్లైంట్ ఇచ్చి 3 రోజులైనా కూడా ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయకపోవడం దారుణం. సాక్ష్యాధారాలను కూడా ఎంపీ అరవింద్ గారు మరి చూపించడం జరిగింది. ఇది ఒక ప్లాన్డ్ గా జరిగినటువంటి సంఘటన కాబట్టి భారతీయ జనతా పార్టీ పరకాల నియోజకవర్గ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మేము మెమోరాండం ఇచ్చినాము. తప్పకుండా త్వరలోనే వాళ్లను వెంటనే అరెస్ట్ చేయకపోతే ఈ యొక్క తీవ్ర పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖబర్దార్ చెప్తున్నాం టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా, మీరు ఇట్లాంటి చర్యలు తీసుకునేది ఉంటే ప్రజాస్వామ్యం మంటగడిచిపోతున్నది. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు మిమ్మలను. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారు మీరు. ఇక రాబోయే ఎన్నికలలో తప్పకుండా మీకు గుణపాఠం తప్పదు. 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొస్తుందని, ప్రజాదరణ బీజేపీకి పెరుగుతున్నదని మీరు అసహనానికి లోనైతున్నారు. హుజరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిచిన కాడి నుంచి ఈ అసహనం తీవ్ర స్థాయికి చేరింది. కానీ ప్రజలందరూ కూడా మీకు గుణపాఠం చెప్పే రోజులు ఆసన్నమైంది కాబట్టి మీ రౌడీ రాజ్యానికి ఫుల్ స్టాప్ పెట్టే రోజులు దగ్గరున్నాయని మీ అందరికీ హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై భారత్, జై బీజేపీ. జగదాంబ ఆలయాన్ని ప్రారంభించి 41 రోజులైన సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు మండలాల్లో యువకులను సన్మానించారు. ఖానాపూర్ మండలంలోని రాజూరా, బావుపూర్, చందూనాయక్ తండా గ్రామాల్లో మాజీ పార్లమెంటు సభ్యులు రమేష్ రాథోడ్ శివాజీ యూత్ యువకులను శాల్వతో సత్కరించారు. తర్వాత గ్రామంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్, మండల అధ్యక్షులు ప్రకాష్, ప్రధాన కార్యదర్శులు మోహన్ పాల్గొన్నారు. महाकाली महालक्ष्मी मां सरस्वती जगदम्ब विश्वपालिनी माता की इंद्रपुष्पं साम्राज्यं भूतं स्वराज्यं वैराग्यं वाल्मेष्टं राज्यं महाराज्यं आदित्यमयं सप्तपर्यायीष्या सार्वभौमसार्वायुषः आन्धादापराधा నా ఇదే పని మీద పని వాయినే వాయినే ఇంగ్లో వాయినే 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 ఇంగ్లో వాయినే జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను మొలకెత్తిన సంఘటన విస్మయానికి గురి చేసిందని మిల్లు యజమాని మేడవరపు అశోక్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ రైస్ మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలోనే మొలకెత్తింది. 30,000 క్వింటాళ్ల ధాన్యంలో కొంత మేరకు మాత్రమే మొలకలు వచ్చాయని అశోక్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ధాన్యం మొలకెత్తిన మాట వాస్తవమైనప్పటికీ పాక్షికంగానే నష్టం జరిగిందని ఆయన తెలిపారు. రైస్ మిల్ మునగాల ఓనర్ నేను. నా పేరు అశోక్రావు. గడిచిన కొద్ది రోజులుగా మా మిల్లు గురించి, ఒడ్లు మొలకెత్తిన విషయాల గురించి కొన్ని పేపర్లలో, పత్రికలలో కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వార్తలు వస్తున్నాయి. అట్టి వార్తల్లో ఒడ్లు మొలకెత్తిన మాట వాస్తవం. అయితే జరిగిన డ్యామేజ్ మాత్రం మాకు పాక్షికంగానే ఉన్నది. అయితే 12 కోట్ల రూపాయల డ్యామేజ్ జరిగిందనేది మాత్రం కరెక్ట్, సరైన సమాచారం కాదది. అంత డ్యామేజ్ లేదు మా దగ్గర. తర్వాత ఈ
ఒడ్లు మొలకెత్తినటువంటి ధాన్యాన్ని మేము చాలా వరకు తీసేసి మిగతా ధాన్యాన్ని మొత్తం ఆడించి ఎప్పటికప్పుడు మేము గవర్నమెంట్ నిర్దేశించినటువంటి గోడౌన్లకు పంపించడం జరుగుతుంది. అట్టి గోడౌన్లు పంపించినప్పుడు మా లారీలను త్వరితగతిన దింపడానికి మాకు అవకాశం కల్పించమని అడిగినాం. అధికారులు కూడా అవకాశాన్ని కల్పించారు. ఈ విషయాన్ని మరొకసారి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మీకు అందరూ తెలియజేస్తున్నాను. 12 కోట్ల నష్టం అనేది మాత్రం సరైన సమాచారం కాదని మీకు స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే 26 జిల్లాల ఏర్పాటు స్వాగతిస్తూ కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్, గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీరంగడు, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ పాల్గొన్నారు. మొత్తం షీప్ చేసిన చరిత్ర మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు ప్రధానంగా మనం ఒకటే గమనించాలి. 2019 మన జిల్లాకు సంబంధించి ఈరోజు 1992లో మన మండలిలో పివి నరసింహారావు ప్రాతినిధ్యం వహించినటువంటి నంగల్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పేసి ఆ రోజు ప్రధాన కుర్చీలో కూర్చున్నటువంటి పివి నరసింహారావు గారు చేయలేనటువంటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసు అయినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి హామీని చూసా తప్పకుండా ఈ రోజు నంద్యాలను కూడా జిల్లా ప్రకటించడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి ఈ రోజు మన కర్నూలు జిల్లాలో ఎస్పీ గారు, కలెక్టర్ గారు మన కర్నూలు కేంద్రంలో ఉన్నారు. సుదీర్ఘ ప్రాంతం ఎక్కడ కోస్తాడు, తర్వాత శ్రీశైలము, సుండిపేట నుంచి రావాలంటే కొంతమంది కలెక్టర్ గారి మెట్లు కూడా చూసిన పాపం లేదు. ఈ రోజు పరిపాలనా విధానాన్ని దగ్గర తీసుకొచ్చి ప్రభుత్వమే ప్రజల దగ్గరికి ఈ రోజు వస్తా ఉంది. కాబట్టి ఇక్కడ శ్రీశైలం దళితులు కూడా ఇలా చేస్తున్నాము. ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి కూడా మన సీఎం గారు ఎన్నో ఇక్కడికి మనకు ఫంక్షన్ తీసుకొని వచ్చి పథకాలను ఇక్కడ ఎక్కడో చేస్తున్నాము. కాబట్టి మనమంతా కూడా మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే రావాలి, మళ్ళీ జగన్ గారిని మనం ఎన్నుకోవాలి, మళ్ళీ ఎమ్మెల్యేని మనం ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై జగన్, జై జగన్. సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం సిరిపురం గ్రామంలో మినీ వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ధనుష్ ముస్లిం యార్డ్ సంస్థ ద్వారా ₹1,00,000 విరాళంతో దీన్ని నిర్మించారు. గ్రామ సర్పంచ్ లక్ష్మీ వినా నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్, వీరయ్య స్థానికులు పాల్గొన్నారు. ఓకే చూడండి, ఓకే కట్ చేయండి. ఓకే చూడండి, ఓకే కట్ చేయండి. నడుస్తుంటది ఇప్పుడు. ఇగో నడుస్తుంది, అది లెక్క. ఇది ఆఫ్ ఇక జనగామ మున్సిపాల్లో సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్మన్ జమున అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ హాజరయ్యారు. రాణి రుద్రమ్మ విగ్రహాన్ని దిశ మార్పుపై కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కమిషనర్ను నిలదీశాడు. అధికారులు చర్యలు తీసుకోవాలని చైర్మన్కి వినతి పత్రం అందజేశారు. అమౌంట్ మేము తీసుకోలేదు, మాకు అదొకటి సో అదొకటి మరి డే బై డే రావాల్సింది డే బై డే రావట్లేదు, నాకు వీలు అవ్వట్లేదు అని చెప్పి చేస్తున్నాను. దాని వలన వాటిలో చెత్త సేకరణ అనేది జరగట్లేదు, ఎక్కడ చెత్త అక్కడ అదైపోతుంది. సో వాటంతా అంటే ఇబ్బంది అంటే గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత,
ఈ రెండు విగ్రహాలు ఎదురెదురు ఉన్నాయి, చాలా క్లోజ్ ఉన్నాయి. అంటే అంబేద్కర్ గారి విగ్రహం అనేది విగ్రహానికి దగ్గరలో అతి సమీపంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడము, అందులో డైరెక్ట్ విగ్రహానికి అంబేద్కర్ గారి విగ్రహానికి అంబేద్కర్ గారికి రుద్రమదేవి ఖడ్గంతో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఆ జిల్లా ప్రజలు పట్టణ ప్రజలు తనని చర్చ పెట్టి అంటే ఒక విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా ఉన్నది, ఈ విధంగా పెట్టినండి అనేది ఒకటి. ప్లస్ ఇంకో రెండో పాయింట్ ఏంటంటే గతంలో కానీ జనగామలో కానీ హైదరాబాద్లో కానీ వరంగల్ హన్మకొండ కానీ ఎక్కడ విగ్రహాలు నెలకొల్పినా ఆ ముఖం అనేది తూర్పు దిశ పెట్టాలి, తూర్పు దిశ పెట్టాలి. మరి ఇక్కడ మన ఆర్టీసీ చౌరస్లో కావాలని చేసిందని అనుకుంటలేదు, మేమైతే అనుకోవట్లేము. ఇది కావాలని పెట్టిరని మేమైతే అనుకోవట్లేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా పెట్టడం అనేది జరగవచ్చు. కాకపోతే ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నర్సరావుపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ వీధుల గుండా స్థానిక ఆర్టీఓ ఆఫీస్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ప్రతి పార్లమెంటుని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తాం అని 26 జిల్లాలని ఈరోజు ప్రకటించే కార్యక్రమం చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లా నర్సరావుపేటని హెడ్ క్వార్టర్స్గా ప్రకటించినందుకు ఈ ప్రభుత్వం మీద చాలా సంతోషంగా ఉన్నారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా నర్సరావుపేట ప్రాంత ప్రజల తరపున ఆయనకి శిరస్సు వహించి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. దాదాపు 1965లోనే నర్సరావుపేట జిల్లా కేంద్రంగా కావాల్సి ఉండింది. అప్పుడున్న పరిస్థితుల వలన వెనకబడిన ప్రాంతం ఒంగోలు జిల్లా కేటాయించాలని చెప్పి అప్పుడున్న పెద్దలు తీసుకున్న నిర్ణయం వలన ఆ రోజు నర్సరావుపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయలేకపోయారు. అయితే 57 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు నర్సరావుపేటకి ఈ యొక్క అదృష్ట భాగ్యాన్ని కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. అలానే నర్సరావుపేట ఈరోజు అన్ని రంగాల్లో ఈ యొక్క 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అటు రోడ్డు కనెక్టివిటీ కానీ, రోడ్డు ట్రాన్స్పోర్ట్ కానీ, అట్లానే రైల్ ట్రాన్స్పోర్ట్ కానీ, అలానే అన్ని నియోజకవర్గాలకి ఈరోజు అనుగుణంగా రావటానికి పోవటానికి మరి ఈరోజు కేంద్రం సెంటర్లో మధ్యలో ఉండటం వల్ల ఈరోజు నర్సరావుపేట ఈరోజు జిల్లా కేంద్రంగా ప్రకటించబడిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలానే వైద్యపరంగా కానీ, విద్యపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ గత 50-60 సంవత్సరాల నుంచి నర్సరావుపేట ఎప్పుడు ముందంజలో ఉంది. పల్నాడు ప్రాంతం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మాచర్ల కానీ, గురజాలకు సంబంధించి కానీ, వినుకొండకు సంబంధించి ఈ ప్రాంతాలన్నీ కూడా చిల్లూరుపేట సంబంధించి కానీ నర్సరావుపేట రావడం ఆనవాయితీ. ఈరోజు కొత్తగా ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చే అలవాటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కేంద్రంగా అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం ఒక గొప్ప అవకాశం కల్పించడం జరిగింది. అలానే ఈరోజు జిల్లా కోర్టు ఉంది, ఇక్కడ జిల్లా ఆఫీసులు ఉన్నాయి. మనం జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసు, అట్లానే డ్రగ్ ఆఫీసు, పల్నాడు ప్రాంతానికి సంబంధించి హెడ్ ఆఫీసులన్నీ కూడా ఇక్కడ, జిఎస్టీ ఆఫీసు, ఇవన్నీ కూడా ఇక్కడే కేంద్రీకృతమైంది. సో కావున మరికొన్ని ఆఫీసులు వస్తే ఇక్కడ అన్ని ఆఫీసులు కూడా ఏర్పాటు చేసుకునేడానికి ఈరోజు ప్రభుత్వ స్థలం ఉంది, అట్లానే ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయి. అన్ని అవకాశాలు నర్సరావుపేటకు ప్రత్యేకంగా ఉన్నాయి. దానివల్ల ఈరోజు నర్సరావుపేట మరి అత్యంత సూటబుల్గా ఈ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నందున ఈరోజు నర్సరావుపేట జిల్లాగా ప్రకటించడం జరిగింది. అంతేకాదు రానున్న రోజుల్లో కూడా ఈ వారం 10 రోజులు ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటాం. ఖచ్చితంగా నర్సరావుపేట ప్రజల సహకారంతో 29వ తారీఖు శనివారం కోటప్పకొండ పాదయాత్ర పెట్టాం. నర్సరావుపేట బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లాలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. పరకాలలో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం, టీఆర్ఎస్ పై మండిపడ్డ బీజేపీ శ్రేణులు. నల్గొండ జిల్లాలో నూతన భవనాల ప్రారంభోత్సవం, అన్ని హంగులతో తీర్చిదిద్దారని వ్యాఖ్య. పత్తికొండలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ర్యాలీ, సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన ప్రజాప్రతినిధులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.